మనం వాడే ప్రతి కంప్యూటర్, ప్రతి స్మార్ట్ఫోన్ వెనుక ఓ కనిపించని శక్తి పనిచేస్తుంటుంది. అది కనుక లేకపోతే మన చేతిలో ఉన్న ఈ టెక్నాలజీ అంతా ఓ పనికిరాని లోహపు డబ్బా మాత్రమే. అదే ఆపరేటింగ్ సిస్టమ్. ఇంతకీ అసలేంటిది? ఇది ఎందుకంత ముఖ్యం? రండి తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. మనలాంటి మనుషులు ఈ కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్తో అసలెలా మాట్లాడగలరు? మనమిచ్చే కమాండ్స్ దానికెలా అర్థమవుతాయి? మనం నేరుగా హార్డ్వేర్తో అంటే దాని భాషలో మెషీన్ లాంగ్వేజ్లో మాట్లాడదామనుకున్నామనుకోండి, అదెంత కష్టమో తెలుసా? ప్రతిరోజు వాడకానికి ఇది అస్సలు కుదరదు. ఎలా ఉంటుందంటే, ఒక ఫోటో ఓపెన్ చెయ్యాలన్నా సరే వందల కొద్ది సున్నాలు ఒకట్లతో కోడ్ రాయాల్సొస్తుంది. అబ్బో, చాలా కష్టం. సో ఇక్కడే మన హీరో ఆపరేటింగ్ సిస్టమ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని ఫిల్ చేసే సొల్యూషన్ ఇదే అనమాట. ఇదేం చేస్తుందంటే మనకి అంటే యూజర్కి ఇంకా కంప్యూటర్ హార్డ్వేర్కి మధ్య ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది. సరే, ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పనుల్లో మొదటిది చాలా ముఖ్యమైనది ఏంటంటే, అది ఒక ట్రాన్స్లేటర్లా పనిచేయడం. అంటే మనమిచ్చే సింపుల్ కమాండ్స్ను జస్ట్ ఒక క్లిక్ లేదా ఒక ట్యాప్ను హార్డ్వేర్కి అర్థమయ్యే భాషలోకి ఎలా మారుస్తోందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఓఎస్ ఉండటానికి లేకపోవటానికి మధ్య ఎంత తేడా ఉందో. ఒకప్పుడు అంటే ఓఎస్ లేనప్పుడు అంతా మిషన్ లాంగ్వేజే, చాలా అంటే చాలా కష్టం. కాని ఇప్పుడు ఓఎస్ వచ్చాక జస్ట్ ఐకాన్స్పై క్లిక్ చేస్తే చాలు, పనే అయిపోతుంది. ఎంత సింపుల్, ఎంత ఫాస్ట్! ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ కారు. మనం కారు నడపాలంటే ఇంజిన్తో నేరుగా మాట్లాడం కదా, స్టీరింగ్ వీల్, గేర్లు, పెడల్స్ వాడతాం. ఇక్కడ కూడా అంతే. మనం కంప్యూటర్ హార్డ్వేర్తో నేరుగా పని పెట్టుకోకుండా ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఇంటర్ఫేస్ను వాడతాం. సింపుల్, రైట్. ఇక రెండో ముఖ్యమైన పాత్రకి వద్దాం. అదే రీసోర్స్ మేనేజర్, అంటే వనరుల నిర్వాహకుడు. కంప్యూటర్లో ఉండే లిమిటెడ్ రీసోర్సెస్ అన్నింటినీ ఓఎస్ ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మధ్యలో ఒక మేనేజర్ లేడనుకోండి, అప్పుడేమవుతుంది? మొత్తం గందరగోళమే. ఒకేసారి బ్రౌజర్, మ్యూజిక్ ప్లేయర్, ఒక గేమ్, ఇలా అన్నీ ఒకేసారి ప్రాసెసర్ కోసం, మెమరీ కోసం పోటీ పడితే సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. అంతే సంగతులు. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి అంతా ఒక ఆర్డర్లో ఉండేలా చూస్తుంది. ఒక నిష్పక్షపాత మేనేజర్లా ఉండి ఏ ప్రోగ్రామ్కి ఏం కావాలో, ఎంత కావాలో అన్నీ న్యాయంగా, ఎఫిషియెంట్గా పంచుతుంది. అసలు ఓఎస్ ఏ వనరులను మేనేజ్ చేస్తుంది? ఫస్ట్, సిపియు టైం, అంటే కంప్యూటర్ బ్రెయిన్ అయిన సిపియుని ఏ ప్రోగ్రామ్ ఎంతసేపు వాడుకోవాలో డిసైడ్ చేస్తుంది. తర్వాత మెమరీ, మనం ఒకేసారి 10 యాప్స్ ఓపెన్ చేశామనుకోండి, వాటన్నింటికీ కావాల్సిన స్పేస్ను ఎప్పటికప్పుడు కేటాయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సిస్టమ్ బజులు, డివైస్ డ్రైవర్లు, అంటే ప్రింటర్, స్పీకర్స్ లాంటి వాటికి సాఫ్ట్వేర్కి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా జరిగేలా చూసుకుంటుంది. వీటన్నింటినీ ఒకేసారి కోఆర్డినేట్ చేయడమే ఓఎస్ చేసే మ్యాజిక్. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, అదే ఒక స్టేబుల్ ప్లాట్ఫామ్. అంటే మిగతా సాఫ్ట్వేర్లన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రన్ అవ్వడానికి అవసరమైన ఒక బలమైన పునాదిని ఓఎస్ ఎలా అందిస్తుందో చూద్దాం. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఏ అప్లికేషన్ కూడా హార్డ్వేర్తో డైరెక్ట్గా మాట్లాడకూడదు, అవి ఓఎస్తోనే మాట్లాడాలి. ప్రతి అప్లికేషన్ ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ గేట్వే నుంచే వెళ్ళాలి. దీనివల్ల సాఫ్ట్వేర్ల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక బ్యాంక్ లాకర్ని ఊహించుకోండి. లాకర్ కీజ్ అందరికీ ఇచ్చేస్తే ఎంత ప్రమాదమో కదా. అందుకే నమ్మకమైన ఒక్క మేనేజర్కే ఆ కీ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే. హార్డ్వేర్ను కంట్రోల్ చేసే పవర్ అంతా ఒక్క ఓఎస్ చేతిలోనే ఉంటుంది. దానివల్లే మన సిస్టమ్ అంతా స్టేబుల్గా, సేఫ్గా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం ట్రాన్స్లేటర్, మేనేజర్, ప్లాట్ఫామ్, ఇలా ఓఎస్ చేసే రకరకాల పనుల గురించి చూశాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక పూర్తి కంప్యూటింగ్ సిస్టమ్ ఎలా తయారవుతుందో చూద్దాం. చూడండి, ఒక సిస్టంలో ఉండే లేయర్స్ ఇవి. అన్నిటికంటే పైన యూజర్, అంటే మనం. మన కింద మనం వాడే యాప్స్. ఆ తర్వాత వస్తుంది మన ఆపరేటింగ్ సిస్టమ్. ఇక చివరగా బేస్మెంట్లో హార్డ్వేర్ ఉంటుంది. గమనించారా? అప్లికేషన్స్కి, హార్డ్వేర్కి మధ్య ఓఎస్ ఎంత కీలకమైన పొజిషన్లో ఉందో. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్
అనే అదృశ్య ఇంజిన్ లేకపోతే మన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఏవీ పనిచెయ్యవు. ఇది కనిపించకుండా వెనకుండి మొత్తం షోను నడిపిస్తుందన్నమాట. చివరగా ఒక ప్రశ్న. మన కంటికి కనిపించకుండా తెరవెనక ఉంటూ మన పనులను ఇంత సులభం చేస్తున్న ఈ సాఫ్ట్వేర్ మన క్రియేటివిటీకి, మన ఆవిష్కరణలకు ఇంకా ఎలాంటి కొత్త అవకాశాలను సృష్టిస్తుందో కదా? ఒక్కసారి ఆలోచించండి.